ఓం శాంతి. ఈరోజు మురళి 12/5/2024 సండే. అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం 30/11/99వ సంవత్సరంలో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ పాస్ విత్ ఆనర్లుగా అయ్యేందుకు సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకొని సంపన్నులుగా కండి. సర్వ ఖజానాల ఖాతాను సంపన్నం చేసుకొని జమ చేసుకొని సంపన్నులుగా కండి. ఎన్ని ఖజానాలు ఉన్నాయి, ఏ ఖజానాను ఎలా జమ చేసుకోవాలా అని అనేక మురళీలు బాబా నడిపించినారు. ఈరోజు బాబ్దాదా ఏ సభను చూస్తున్నారు? నేటి ఈ సభలో పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ఉన్నతమైన వారు మరియు అవినాశీ ఖజానాలతో చాలా సంపన్నులు. ప్రపంచంలోని వారు ఎంత రిచెస్ట్ అయినా కానీ, ధనవంతులైనా కానీ వారు ఒక్క జన్మ కోసం ధనవంతులు. కేవలం ఒక్క జన్మకు ధనవంతులుగా ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఉంటారనేది గ్యారెంటీ లేదు. ఒక్క జన్మకు ధనవంతులు. ఒక జన్మ అంతా కూడా ధనవంతులుగా ఉంటారో ఉండరో అది కూడా నిశ్చితం ఉండదు. అంటే భలే కొంత సమయం ఉండొచ్చు, మళ్ళీ 10 సంవత్సరాలు అయిన తర్వాత ధనమంతా పోగొట్టుకోవచ్చు కూడా. కారణే ఆ నిశ్చింతత కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ అది ఒక్క జన్మ కోసమే. కానీ మేము అనేక జన్మలకు అతి ధనవంతులము అన్న నిశ్చయం మరియు నషాతో చెప్తారు. ఎందుకంటే మీరందరూ అవినాశీ ఖజానాలతో సంపన్నులు. మేము ఈ సమయంలోని పురుషార్థం ద్వారా ఒక్క రోజులో కూడా చాలా సంపాదన చేసుకునే వాళ్ళము అనేది మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో కాదు, ఒక గంటలోనే లెక్కలేనంత సంపాదన చేసుకుంటాం. బాబా మురళి ఒకటి చదివి వినిపిస్తే చాలు లెక్కలేనంత ఖజానా జమ అవుతుంది. కొంచెం సేపు ఏకాగ్రంగా బాబాని స్మృతి చేస్తే చాలు అనంతమైన ప్రాప్తులు, సంతృప్తి, ఆనందం ఉంటుంది. అది బాబా అంటున్నారు. కొంచెం సేపట్లోనే మీకు ఒక జన్మకు కాదు, ఒక గంటలోనే ఆ ప్రాప్తి లభిస్తుంది. ఒక రోజులో కూడా చాలా సంపాదన చేసుకునే వాళ్ళం అనేది మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో మీరు ఎంత సంపాదన చేసుకుంటారో తెలుసా? మీకు లెక్క తెలుసు కదా. ఒక్క అడుగులో కోట్ల సంపాదన, కోటాను కోట్ల సంపాదన అన్న గాయనం ఉంది, పదమం అనుభవం ఉంది కదా. ఒక్క రోజులో బాబా ద్వారా, బాబా యొక్క జ్ఞానము ద్వారా, బాబా స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోటాను కోట్ల జమా ఖాతా అవుతుంది. రోజంతటిలో ఎన్ని అడుగులు స్మృతిలో వేస్తారో అన్ని కోట్లు జమ చేసుకుంటారు. స్మృతి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది బాబా అంటున్నారు. స్మృతి లేదు అంటే జమా ఖాతా లేదని అర్థం. అందుకే స్మృతి యొక్క ఇంపార్టెంట్ విషయం, స్మృతిలో ఉంటూ ప్రతి కర్మ చేయాలి. స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోట్ల సంపాదన జమ అవుతుంది. రోజంతటిలో ఎన్ని అడుగులు స్మృతిలో వేస్తారో, ఎన్ని అడుగులు వేయడం కాదు, స్మృతిలో వేస్తారో అన్ని కోట్లను జమ చేసుకుంటారు. మరి ఇంతగా సంపాదించేవారు, ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వంలో మరి ఎవరైనా ఉన్నారా? లేదా ఉంటారా? ప్రపంచమంతా తిరిగి రండి, మీరు తప్ప మరెవ్వరూ ఇంతగా జమ చేసుకోలేరు. కనుక ఆత్మలైన మా భాగ్యం పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్టంగా తయారైంది అన్న శ్రేష్ఠ స్మృతిలో ఉండండి అని బాబా చెప్తున్నారు. మీ ఖజానాలు తెలుసు కదా. ఎన్ని ఖజానాలు ఉన్నాయి? అందరూ రివైజ్ చేయండి. ఎన్ని ఖజానాలు ఉన్నాయి మనకి? అనేక ఖజానాలు ఉన్నాయి. జ్ఞానం ఖజానా, యోగం ఖజానా, ధారణ ఖజానా, సేవ ఖజానా, మరియు విశేషంగా సంకల్పము, శ్వాస, అనేక సమయము, అన్నింటికంటే విలువైనది సమయం యొక్క ఖజానా. అందుకే బాబా అంటున్నారు, ఎన్ని ఖజానాలు ఉన్నాయో మీకు తెలుసు కదా అని అడుగుతున్నారు బాబా. ఎట్లా జమ చేసుకోవాలనేది కూడా
తెలుసు కదా, ఖజానాలు ఎన్నున్నాయో తెలుసు, ఎట్లా జమ చేసుకోవాలో కూడా తెలుసు. అందుకే బాబా అంటున్నారు, ఎన్ని ఖజానాలు ఉన్నాయో తెలుసా? ఈ సంగమయుగ సమయం చాలా శ్రేష్టమైనది. అది సమయం యొక్క ఖజానా గురించి కూడా తెలుసు. అన్నింటికంటే అమూల్యమైనది సమయం, దానికంటే గొప్పది సంకల్పం. ఈ సమయంలో ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తిని అధికారిగా ఈ బాబా నుండి తీసుకుంటున్నారు. అన్ని అధికారాలను ప్రాప్తి చేసుకున్నారు కదా, తండ్రి రూపంలో, టీచర్ రూపంలో, సద్గురు రూపంలో. ఒక్కొక్క శ్రేష్ట సంకల్పం ఎంత పెద్ద ఖజానా, సమయము కూడా ఎంత పెద్ద ఖజానా, సంకల్పాలు కూడా పెద్ద ఖజానా, సర్వశక్తులు అనేవి అన్నింటికన్నా పెద్ద ఖజానా, ఒక్కొక్క జ్ఞానరత్నం అతిపెద్ద ఖజానా, ప్రతి ఒక్క గుణము ఎంత పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలో చేసే భగవంతుని స్మృతి ద్వారా శ్వాస సఫలమవుతుంది. ప్రపంచంలోని వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. మీ అందరి శ్వాస సఫలత స్వరూపంగా ఉంటుంది కదా, వ్యర్థంగా పోదు కదా. ప్రతి శ్వాసలో సఫలత అధికారం ఇమిడి ఉంది. బాబ్దాదా పిల్లలందరికీ అన్ని ఖజానాలు ఒకే విధంగా ఇచ్చారు, అన్నింటినీ ఇచ్చారు మరియు సమానంగా ఇచ్చారు. ఒకరికి ఒకటి, మరొకరికి 10 రెట్లు, ఇంకొకరికి 100 రెట్లు ఇలా ఇవ్వలేదు. అందరికీ ఇచ్చే దాత ఒక్కరే. ప్రతి ఒక్కరూ బాబా అంటున్నారు, ఇచ్చే దాత ఒక్కరే, బాబా ఒక్కరే కదా అందరికీ ఇస్తున్నారు. సో బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ మరి మేము ఇవ్వలేదు, అందరికీ ఇచ్చే దాత ఒక్కరే బాబా. పిల్లలు ప్రతి ఒక్కరికి వాళ్ళు బ్రాహ్మణులుగా కావడంతోనే సమాన రూపంలో ఇచ్చారు బాబా. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకున్నారు లేదా ఎంత పోగొట్టుకున్నారు అనేది వారి వారి మీద ఆధారపడి ఉంది. మేము రోజంతటిలో ఎంత జమ చేసుకున్నాము లేక ఎంత పోగొట్టుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. చెక్ చేసుకుంటున్నారా? తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే మళ్ళీ చేంజ్ అవుతుంది. చెక్కే చేసుకోకపోతే చేంజ్ అయ్యే విషయమే లేదు. సో బాబా అంటున్నారు, ఎందుకంటే ఇది ఒక్క జన్మ కోసం కాదు, ప్రతి జన్మ కోసం, అనేక జన్మల కోసం జమ కావాలి. జమ చేసుకునే విధి తెలుసా? అది చాలా సహజమైనది. బాబా అనేక మార్లు ఈ విధిని వినిపించినారు. చాలా సహజమైనది. కేవలం బిందువుని పెడుతూ పోండి, బిందువు గుర్తుంటే జమ అయిపోతుంది. స్థూల ఖజానాలో కూడా ఒకటి పక్కన బిందువుని పెడుతూ పోతూ ఉంటే దాని విలువ పెరుగుతూ పోతుంది. 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, ఆ విధంగా. అలాగే ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో దానికి కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు. ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపంలో గుర్తు చేసినట్లయితే జమ అవుతుంది. అనుభవం ఉంది కదా, బిందువు పెట్టారు మరియు వ్యర్థం అవ్వడం నుండి జమ అయిపోతుంది. అంటే వ్యర్థం కాదు, జమ ఖాతాలో వచ్చేస్తుంది. బిందువుని పెట్టడం వస్తుందా? చాలాసార్లు ఏమవుతుందంటే బిందువుని పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ బిందువుకు బదులుగా అది పెద్ద గీత అయిపోతుంది. బిందువుకు బదులుగా ప్రశ్నార్థకం అయిపోతుంది, ఆశ్చర్యార్థకం అయిపోతుంది. మరి జమా ఖాతాను పెంచుకునే విధి బిందువుని పెట్టడం, మరియు జమా ఖాతాని పోగొట్టుకునే దారి ఏమంటే పెద్ద గీత వేయడం, ప్రశ్నార్థకం పెట్టడం, ఆశ్చర్యార్థకం పెట్టడం. ఇవన్నీ ఏది సహజమైంది? బిందువే పెట్టడం సహజం కదా. కనుక విధి చాలా సహజమైనది. స్వమానంలో ఉండడం, బాబా స్మృతి మరియు వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టడం, అంతే. ఇదే విధి. జమా ఖాతాని పెంచుకోవాలంటే ఒకటి స్వమానంలో ఉండాలి, రెండవది బిందువు పెట్టాలి, మూడవది బాబాని స్మృతి చేయాలి. ప్రతిరోజు అమృతవేళ స్వయానికి స్వయం 3 బిందువులతో కూడిన స్మృతి తిలకాన్ని పెట్టుకున్నట్లయితే ఒక్క ఖజానా కూడా వ్యర్థంగా పోదు. ప్రతి సమయము ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాబ్దాదా దీని గురించి ముందు కూడా చెప్పారు.
బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి ఖజానాల జమ చార్టుని చూశారు. అందులో ఏం చూశారు? ఇప్పటి వరకు కూడా ఎంత జమా ఖాతా ఉండాలనో అంతగా లేదు. ఏమంటున్నారు? రిజల్ట్ అవుట్. ఎంత జమా ఉండాలనో అంత లేదు. స్వయంకు కూడా తెలుసు, సమయము, సంకల్పాలు, మాటలు వ్యర్థమవుతున్నాయి. నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు సమయం యొక్క మహత్వము ప్రత్యక్ష రూపంలో ఉండదు. అది ప్రత్యక్ష రూపంలో ఉండాలి. చెప్తాము సంగమయుగం చాలా విలువైనది అని, కానీ ప్రత్యక్షంలో దాన్ని వేస్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ప్రత్యక్షం చేయనట్లు కదా. ఒకవేళ సమయం యొక్క మహత్వం ఎల్లప్పుడూ గుర్తున్నట్లయితే, ప్రత్యక్ష రూపంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే అప్పుడు అన్నీ సఫలమైపోతాయి. మొత్తం రోజంతా సాధారణ రూపంలో సమయం గడిచిపోతుంది. తప్పుగాని కాదు, ఏది పొరపాట్లు చేస్తున్నారని కాదు, తప్పుగా ఏం చేయలే, కానీ సాధారణంగా గడిచిపోతుంది. అలాగే సంకల్పాలు కూడా చెడు సంకల్పాలు చేస్తున్నారని కాదు, వ్యర్థంగా పోతున్నాయి. ఒక గంట పరిశీలించుకోండి. ప్రతి గంటలో సమయము లేదా సంకల్పాలు కానీ ఎంత సాధారణంగా గడిచిపోతున్నాయి, జమ అవ్వవు. బాబ్దాదా సూచిస్తున్నారు కూడా. అప్పుడు బాబ్దాదాని చాలా ఓదార్పు చేస్తారు. బాబాని మనం ఓదార్పు చేస్తాం. బాబా, ఇటువంటి సంకల్పాలు కొన్నే వస్తున్నాయి, అంతే, ఇంకేమీ లేదు. సంకల్పంలో కొద్దిగా వస్తాయి, సంపూర్ణం అయిపోతాము, సరిగా అయిపోతాం. ఇప్పుడు ఇంకా అంతిమ సమయం రాలేదు కదా, కొంచెం సమయం ఉంది కదా, సమయానికి సంపన్నంగా అయిపోతాము అని బాబాకు కూడా ధైర్యం చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాము, ఏం చెప్తున్నాము ఆలోచన లేదు. కానీ బహుకాలం యొక్క జమ కావాలి అని బాబ్దాదా పదే పదే చెప్పారు. జమా ఖాతాను అంతిమంలో సంపన్నంగా చేసుకుంటాం, సమయం వచ్చినప్పుడు తయారైపోతాం అని ఇలా అనుకోవడం కాదు. సమయం ఎప్పుడొస్తుంది ఎవరికేం తెలుసు. బహుకాలం జమ చేసుకున్నది చాలా సమయం వరకు నడుస్తుంది. వారసత్వం తీసుకోవటంలో అయితే మేము లక్ష్మీనారాయణలుగా అవుతామని అందరూ అంటారు. త్రేతాయుగం వారిగా అవుతారా అని చేతులు ఎత్తమంటే ఎవరూ ఎత్తరు. లక్ష్మీనారాయణలుగా అవుతామనే అంటారు. బహుకాలం యొక్క జమా ఖాతా ఉంటే పూర్తి వారసత్వం లభిస్తుంది. ఒకవేళ కొంచెము జమ ఉంటే పూర్తి వారసత్వం ఎలా లభిస్తుంది? కనుక అన్ని ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలంటే అంతగా ఇప్పటి నుండే జమ చేసుకోవాలి. అయిపోతుందిలే, వచ్చేస్తుందిలే, ఇలా లే 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 అనకండి, చెయ్యాల్సిందే. ఇదే దృఢత. అమృతవేళ స్మృతిలో కూర్చున్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇది చేస్తాం, అది చేస్తాం, అద్భుతం చేసి చూపిస్తాం అని లోపల మనసులోనే చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఇది మంచి విషయమే, బాబా కాదనట్లేదు. శ్రేష్ఠ సంకల్పాలను చేస్తారు. కానీ చేసిన ఈ అన్ని ప్రమాణాలు లేదా ప్రతిజ్ఞలను కర్మలేకి తీసుకురండి, ప్రాక్టికల్గా తీసుకురండి. ప్రాక్టికల్గా తెస్తేనే కదా దానివల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్రాక్టికల్గా తీసుకురావడం అనేది అతి ఆవశ్యకత. ఎంతవరకు నేను ప్రాక్టికల్గా తేనో అంతవరకు జమా ఖాతా అనేది జమా కాదు కదా, అది బాబా అంటున్నారు. మంచి సంకల్పాలను చేస్తారు, ధైర్యాన్ని అయితే పెడతారు. ఆ సమయంలో బాబ్దాదా చాలా సంతోషిస్తారు. ఇలా అవుతాం, అది చేస్తాం అని ధైర్యాన్ని చాలా మంచిగా పెడతారు. ఆ ధైర్యాన్ని చూసి బాబ్దాదా సంతోషిస్తారు. కానీ కర్మలలోకి వచ్చే విషయంలో అది అప్పుడప్పుడుగా మారిపోతుంది. ప్రమాణాలు చేయడం చాలా సహజం, కానీ కర్మలో ప్రాక్టికల్గా చేయడం అనగా చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం, ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం అవసరం. ప్రమాణాలు చేసేవారు చాలామందే ఉన్నారు, కానీ వాటిని ఆచరించే విషయంలో నంబర్ వార్గా ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ప్రమాణాలే చేసేదొద్దు, మనము ప్రాక్టికల్గా చేసినప్పుడు చేద్దాం అంటే అది ఇంకా కొంచెం తక్కువ అనే అర్థం. ఎందుకంటే కనీసం ప్రతిజ్ఞ అనేది చేస్తే మనకన్నా ఒక బంధనం వేసుకుంటే, ధైర్యాన్ని పెడితే, చేస్తా పోతే కనీసము సదాకాలానికి చేయకపోయినా కొన్ని రోజులకైనా చేసిన దానివల్ల ప్రాప్తి ఉంది కదా. సదాకాలానికే చెయ్యాలి. కానీ ఒకవేళ చెయ్యలేకపోతే, వీక్ సంకల్పం ఉంది, చేయలేకపోయినాము, కారణే అకారణే, కానీ చేసినన్ని రోజులైనా మంచిదే కదా.
ఇప్పుడు ఒక విషయాన్ని 21 రోజులు అనుకున్నాం, 21 రోజులు చేయాలనుకున్నాం, దాంట్లో 11వ రోజో 13వ రోజో ఇబ్బంది కలిగింది. ఓకే, లెట్ గో, ఒక రోజు మళ్ళా పునః పికప్ కావాలి. అట్లా అయ్యో కట్ అయిపోయింది కదా, 21 రోజు అనుకున్నాం కదా, అట్లా మనల్ని మనమే ఇది చేసుకోకూడదు. అది బాబా అంటున్నారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కనుక సంకల్పము మరియు కర్మ యొక్క ప్లాన్, అంటే సంకల్పం అంటే ప్లాను, కర్మ అంటే ప్రాక్టికల్. ప్లాన్ మరియు ప్రాక్టికల్ రెండింటినీ సమానం చెయ్యండి. చెయ్యగలరు కదా? బాబా అడుగుతున్నారు. ఎంత హోప్, నమ్మకం ఉంటుంది బాబాకి. ఎంత బాగా చెప్తారు, చేస్తారు కదా, చేయగలరు కదా. మన మనసులో చెయ్యలేమే అని ఉన్నా కూడా హా బాబా చేస్తామంటాం, అంత ధైర్యాన్ని ఇస్తారు. వ్యాపారవేత్తలు వచ్చారు. వ్యాపారవేత్తలకు వ్యాపారం చేయడం తెలుసు కదా, జమ చేయడం తెలుసు కదా. ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూడా ప్రాక్టికల్లో పనిచేస్తారు. రూరల్ విభాగం వారు ఎవరైతే వచ్చారో బాబ్దాదా వారిని రూరల్ అని అంటారు, అనగా రూలర్ అని అంటారు. అంటే రూరల్ కాదు, రూలర్, పరిపాలకులు. ఎందుకంటే ఒకవేళ ఈ సేవ చేయకపోతే ఎవరు ముందుకెళ్ళలేరు. కనుక వచ్చిన ఈ 3 విభాగాల వారు కర్మ చేసేవారు, కేవలం చెప్పేవారు కాదు, చేసేవారు. మరి చేసిన అన్ని ప్రత్యక్ష ప్రమాణాలను కర్మలేకి తీసుకొచ్చే ఆత్మలే కదా, లేక కేవలం ప్రమాణం చేసిపోయేవారా? ప్రతిజ్ఞలు చేసే సమయంలో అయితే బాబ్దాదాకు ధైర్యాన్ని చూపించి సంతోషపరుస్తారు. బాబ్దాదా పిల్లల యొక్క ప్రమాణాలు లేదా ప్రతిజ్ఞల ఫైలు బాబా దగ్గర చాలా ఉంది. వతనంలో ప్రమాణాల ఫైళ్ళను పెట్టుకునేందుకు అల్మారా లేదా స్థలం కావలసిన పనే లేదు. అప్పుడప్పుడు బాబ్దాదా తమ అలౌకిక టీవీని అకస్మాత్తుగా పెడతారు. ఎప్పుడు పెట్టరు, అప్పుడప్పుడు పెడతారు. అప్పుడు అన్నీ వినిపిస్తాయి. పరస్పరంలో మాట్లాడుకునే మాటలను కూడా బాబా వింటారు. కనుకనే వ్యర్థాన్ని జమా ఖాతాలేకి మార్చుకోండి అని చెప్తున్నారు. మాటలను కూడా, వ్యర్థపు మాటల్ని కూడా బాబా వింటారు. అందుకే జమా ఖాతాలేకి మార్చుకోండి అంటున్నారు. జమ చేసుకోండి అని బాబ్దాదా చెప్పారు. బ్రాహ్మణులు అనగా అలౌకికమైన వారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. ప్రాప్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మణుల జీవితంలో ప్రాప్తులు ఎక్కువ, బ్రాహ్మణ జీవితానికి మహత్వం ఎక్కువ. లౌకికంలో కూడా చూడండి, బ్రాహ్మణులు పుట్టినప్పుడు బ్రాహ్మణులను పిలుస్తారు, చనిపోయినప్పుడు బ్రాహ్మణులను పిలుస్తారు, విద్యాభ్యాసానికి బ్రాహ్మణులను పిలుస్తారు, అన్నప్రయాసకు బ్రాహ్మణులను పిలుస్తారు, నిశ్చితార్థానికి బ్రాహ్మణులు పిలుస్తారు, పెళ్లికి బ్రాహ్మణుల జీవితం అత్యంత మహత్వపూర్ణమైనది. లౌకికంలోనే అంత మహత్వం ఉంటే అలౌకికంగా ఇంకెంత ఉండాలి. సో బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. ప్రాప్తులు చాలా ఎక్కువ, స్వమానం చాలా గొప్పది. సంగమ సమయంలో బాబా వారిగా కావడం ఇది ఉన్నతోన్నతమైన కోట్ల రెట్ల భాగ్యం. బాబావారిగా కావడమే జన్మ జన్మాంతరాల భాగ్యం. అందువలన ప్రతి ఖజానాకు మహత్వాన్ని ఇవ్వండి అని బాబ్దాదా చెప్తున్నారు. ప్రతి ఖజానా సమయ, సంకల్ప, శ్వాస, జ్ఞాన, యోగ, ధారణ, సేవ, మనస, వాచ, కర్మణ, తనుమను, ధనాలతో ఆశీర్వాదాలు, అన్ని ఖజానాలని జమ చేసుకోండి. సంగమ యుగంలో ఒకటి చేసుకుంటే అన్నీ వస్తాయి. సంకల్పాలను శ్రేష్టం చేసుకుంటే, సమయం సద్వినియోగం చేసుకుంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఆలోచించక్కర్లా. ప్రతి ఖజానాకు మహత్వం ఇవ్వండి అని బాబ్దాదా అంటారు. భాషణ చేసేటప్పుడు ఇతరులకు సంగమయుగ మహిమ గురించి ఎంతో గొప్పగా వినిపిస్తారు. సంగమయుగ బాబా అంటున్నారు, సంగమయుగం యొక్క మహిమను చెప్పండి అని ఎవరినైనా మీకు టాపిక్ ఇస్తే ఎంత సమయం చెప్పగలరు? 1 గంట చెప్పగలరా? టీచర్లు చెప్పండి, ఎంతసేపు అయినా చెప్పచ్చు. ఎవరైతే చెప్పగలరో వారు చేతులెత్తండి. ఇతరులకు మహత్వాన్ని వినిపిస్తున్నారంటే మీకు మహత్వం గురించి చాలా మంచిగా తెలుసునని కదా. మీకు తెలియదని బాబ్దాదా అనడం లేదు. వినిపించగలుగుతున్నారంటే తెలిసినప్పుడే వినిపిస్తారు కదా. కానీ జరిగేది ఏమిటంటే అది గుప్తమైపోతూ ఉంటుంది. ప్రత్యక్ష స్వరూపంలో ఉండాలి. ప్రత్యక్ష స్వరూపంలో ఉండాలి. సమయం యొక్క విలువ బాబాకు చెప్పినప్పుడు హా బాబా అనుకుంటారు. మళ్ళీ కార్యంలో వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం సేపే కదా, ఇంతే కదా, అంతే కదా అని గంటలు
సమయం గడిచిపోతుంది. అది అప్పుడప్పుడు తక్కువైపోతుంది ప్రత్యక్షంగా, అప్పుడప్పుడు ఎక్కువైపోతుంది. కనుక మీ ఈశ్వరీయ నశాను ఇమర్జ్ చేసుకోండి. నేనైతే అలా అయిపోయాను అని అనుకోకండి. ప్రాక్టికల్లో ఉన్నాను అన్నది ఇమర్జ్ రూపంలో ఉండాలి. నిశ్చయం ఉంది, కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. మొత్తం రోజంతా ఈ నశ ఉండాలి, మొత్తం రోజంతా ఈ నశ ఉండాలి. నేనెవరిని అనే ఆత్మిక నశ ఉండాలి. సదా నా మనస్సులో మారుమ్రోగుతూ ఉండాలి. ఏ రోజు స్వమానం ఆ రోజు కనీసం 108 సార్లు అయినా స్మృతి చెయ్యాలి. లేదా ప్రతి కార్యం చేసేకి ముందు స్మృతి చెయ్యాలి. అన్నం తినేకి ముందు, టిఫిన్ తినేకి ముందు, నీళ్ళు తాగేకి ముందు, కాఫీ తాగేకి ముందు, చాయ్ తాగేకి ముందు, ఏది పని బయటికి పోయేకి ముందు ప్రతిసారి ఆ రోజు స్వమానాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే బాబా అంటున్నారు, ఆత్మిక నశ ఉండాలి. ఈ నశ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే ప్రతి క్షణము జమ అవుతుంది. సింపుల్ టెక్నిక్. స్వమానంని గుర్తులో పెట్టుకోవడము, స్మృతి స్వరూపంగా కావడము చేస్తే ఇంకా సమయము, అన్ని ఖజానాలు తప్పకుండా జమ అయిపోతాయి. చూడండి బాబా ఎంత సింపుల్ టెక్నిక్. అన్ని ఖజానాలకు తాళం చెవి స్వమానంలో ఉండడం. తో అటెన్షన్ పెట్టండి స్వమానం గురించి. ఆ రోజు స్వమానం 108 సార్లు రాయండి. ఆ రోజుటి స్వమానం పైన ఏకాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు దాని గురించి రాయండి. 10 పాయింట్లు రాయండి. బుద్ధి విచారసాగర మంథనం చేస్తే ఆటోమేటిక్గా మనస్సు ఏకాగ్రమైపోతుంది, ఖుషి అయిపోతుంది, సమయం సఫలమైందని సంకల్పం వస్తుంది. ప్రతి క్షణము జమ అవుతూ ఉంటుంది. బాబ్దాదా ఈరోజు జమా ఖాతాను చూశారు. సమయం సమాప్తం అకస్మాత్తుగా జరిగేది ఉంది. ఈ అటెన్షన్ ఇప్పిస్తున్నారు. తెలిసిపోతుంది కదా, సమయం వచ్చినప్పుడు బాగైపోతాము అని ఆలోచించకండి. ఎవరైతే సమయాన్ని ఆధారంగా చేసుకుంటారో వారిని సమయం సరిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు అయిపోతామని ఎవరైతే అనుకుంటారో వారికి టీచర్ ఎవరైనారు? బాబా నా సమయమా? చూడండి, బాబాకి అవమానం చేసినట్లు కదా మనం. సమయమా లేదా స్వయం పరమాత్మనా? పరమాత్మ వలన సంపన్నంగా కాలేకపోతే సమయం సంపన్నంగా తయారు చేస్తుందా? దీన్ని ఏమంటారు? సమయం మీ టీచరా, పరమాత్మ మీ టీచరా? సమయం టీచరా, పరమాత్మ టీచరా? పరమాత్మనే కదా. పరమాత్మ చెప్పినప్పుడు మారిపోతే చాలా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, జమ ఉంటుంది. తో బాబా అంటున్నారు, డ్రామానుసారంగా ఒకవేళ సమయం మీకు నేర్పించినట్లయితే లేదా సమయం ఆధారం పైన పరివర్తన అయినట్లయితే ప్రాలబ్ధం కూడా సమయం వచ్చినప్పుడే లభిస్తుంది. ఎందుకంటే సమయం మీకు టీచర్ అయింది. సమయం మీకోసం ఎదురు చూస్తోంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అది మీ రచన. మీరు మాస్టర్ రచయితలు కనుక రచన రచయిత కోసం ఎదురు చూడాలి. రచయిత రచన కోసం కాదు. మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అసలు ఇందులో కష్టమేముంది? సహజమైన దాన్ని స్వయమే కష్టం చేసుకుంటున్నారు. కష్టమేమీ లేదు, కానీ కష్టంగా చేసుకుంటున్నారు. మీకు ఏదైతే భారం అనిపిస్తోందో ఆ భారాన్ని బాబాకి ఇచ్చేయండి అని బాబా చెప్తారు. కానీ మీకు ఇవ్వడం రాదు, భారాన్ని ఎత్తుకునే ఉంటారు. మళ్ళీ అలసిపోతారు కూడా. మళ్ళీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని బాబాకే మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. మీరెందుకు భారాన్ని ఎత్తుకున్నారు అని బాబా కూడా అడుగుతారు. మీ భారాలన్నింటినీ బాబాకు అర్పించేయండి. బాబా ఆఫర్ చేస్తున్నారు. 63 జన్మల భారాన్ని ఎత్తుకునే అలవాటు అయిపోయింది కదా. 63 జన్మలు భారాన్ని ఎత్తుకొని అలవాటైపోయింది. అందుకే పిల్లలకు కూడా చూడండి, చిన్న బాల్యము నుండి బరువును ఎత్తుకునే అభ్యాసం చేపిస్తారు. బాల్యంలో బుక్కులు ఎత్తుకుంటారు, కొంచెం వయస్సు అయిపోయినాక చింతలను ఎత్తుకుంటారు. బాబా అంటున్నారు, ఎత్తుకునే అలవాటు అయిపోయింది కదా. అలవాటు వలన బలహీనులైపోయినారు కనుక కష్టపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది. ఏ కార్యమైనా సహజమన్నా అవుతుంది, లేదా కష్టమన్నా అవుతుంది. కానీ అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఎందుకు ఉంటుంది? ఏదో కారణం ఉంటుంది కదా.
ఆ కారణం అలవాటు వలన బలహీనులైపోతారు. పిల్లలు కష్టపడడం బాబ్దాదాకు ఇదే అతిపెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇష్టం అనిపించదు, మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులు, మరి కష్టపడేదేంది? మీకు ఏ టైటిల్ ఇచ్చారు? కష్టయోగులా, సహజయోగులా? లేకపోతే మేము సహజయోగులం కాదు అని టైటిల్ని మార్చుకోండి. అప్పుడప్పుడు సహజయోగిలు, అప్పుడప్పుడు కష్టయోగిలా? యోగం అంటే ఏమి? స్మృతి చేయడమే కదా. అంతే కదా. శక్తిశాలి యోగం ముందు కష్టం అనేదే ఉండదు. యోగం అంటే అది లగన్ యొక్క అగ్ని. అగ్ని ఎంత కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది. లోహము కూడా ఎలా కావాలంటే అలా మలచబడుతుంది. అటువంటప్పుడు ఈ లగన్ అనే అగ్ని కష్టాన్ని సహజంగా చెయ్యలేదా? చాలామంది పిల్లలు చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు. బాబా ఏం చెయ్యాలి? వాయుమండలం అటువంటిది, సహచరులు ఇటువంటి వారు, హంసా కొంగలు ఉన్నారు, ఏం చెయ్యాలి? పాత లెక్కాచారము అని అంటారు. ఇలా చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. బ్రాహ్మణులైన మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు అని బాబా ప్రశ్నిస్తున్నారు. విశ్వ పరివర్తన చేస్తాం అనే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా. మరి ఎవరైతే విశ్వ పరివర్తన చేసేవారో వారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా? ఈరోజు ఏం చేస్తారు? జమా ఖాతాని పెంచుకోండి. అప్పుడు సహజయోగులము అని ఏదైతే చెప్తారో దాన్ని అనుభవం చేస్తారు. ఒక్కోసారి కష్టం, ఒక్కోసారి సహజం, ఇందులో మజా ఉండదు. బ్రాహ్మణ జీవితం అంటేనే బాబా అంటున్నారు మజా చేసే జీవితం. సంగమ యుగమే మజా యుగం, ఖుషీ యుగం. భారాన్ని మోసే యుగం కాదు, భారాన్ని దింపుకునే యుగం. కనుక చెక్ చేసుకోండి. మీ భాగ్య చిత్రమును జ్ఞానం అనే దర్పణంలో మంచిగా చూసుకోండి. మీ భాగ్యం అనే చిత్రాన్ని జ్ఞానం అనే దర్పణంలో మంచిగా చూసుకోండి. అద్దమైతే ఉంది కదా, లేక లేదా? అద్దం పగిలిపోలేదు కదా. అందరికీ అద్దం లభించిందా? మాతలు అద్దం లభించిందా లేదా ఎవరైనా దొంగలించారా? సంభాళించుకోవడంలో పాండవులు తెలివైన వారు కదా. అద్దం ఉందా? చేతినైతే మంచిగా ఎత్తారు, మంచిదే. మీ అదృష్ట చిత్రాన్ని చూసుకోండి. మరియు సదా మీ అదృష్ట చిత్రాన్ని చూసుకొని ఓహో నా భాగ్యం ఎంత గొప్పది అని ఓహో అనే పాటను పాడుతూ ఉండండి. ఓహో నా అదృష్టం, ఓహో నా బాబా, ఓహో నా పరివారం. పరివారం కూడా ఓహో ఓహోనే. వీరు చాలా ఓహో ఓహో, వీరు కొద్దిగా ఇలాంటి వారు అని అనకూడదు. అందరూ ఓకే. వాళ్ళ డ్రామాలో వాళ్ళ పార్ట్ ఆ విధంగా ఉంది. వాళ్ళు అది నాకు ఆపోజిట్గానే చేస్తున్నారు అంటే నా అనేక జన్మల యొక్క కర్మల లెక్కాచారమైనా ఉంటుంది, లేదంటే నా అనుభవాన్ని పెంచడానికో నాకు పాఠం నేర్పించడానికో ఉంటుంది. ఏదో ఒక పద్ధతి కోసం డ్రామాలో ఆ ఆత్మ ఆ పార్ట్ని ప్లే చేస్తూ ఉంది. అందుకే బాబా అంటారు ఇలాంటి వాళ్ళు అనకూడదు. ఓహో నా పరివారం, ఓహో నా అదృష్టం, ఓహో నా బాబా. బ్రాహ్మణ జీవితం అనగా ఓహో ఓహోల జీవితం. అయ్యో అయ్యో అని అనుకునే జీవితం కాదు. శారీరక వ్యాధి ఉన్నప్పుడు కూడా అయ్యో అయ్యో అనుకోకూడదు. ఓహో అని అనుకోవాలి. వెళ్ళిపోతుంది అది. అదేం చేస్తుంది? వచ్చింది పోతుందిలే అనుకుంటే పోతుంది. ఇలా అనుకోవడం కూడా బరువుని దించుతుంది. అంతే కదా. పోతుందిలే, ఏం చేస్తుందిలే అంటే బరువు దిగిపోతుంది. అయ్యో వచ్చిందే, ఎందుకు నాకే వచ్చిందే అంటే పెరుగుతుంది. ఒకవేళ మీ బరువు 10 టన్నుల నుండి 3-4 టన్నులకు తగ్గిపోయినా మంచిదే కదా. లేదా అయ్యో అయ్యో అని అంటారా? ఏమంటారు? ఓహో భారం దిగిపోయింది, అయ్యో నా పాత్రే ఇంత, అయ్యో నన్ను ఈ వ్యాధి వదలడమే లేదు. మీరు వ్యాధిని వదలాలనా లేదా వ్యాధి మిమ్మల్ని వదులుతుందా? ఓహో ఓహో అని అనుకుంటూ ఉంటే ఓహో ఓహో అని అనుకోవడం వలన వ్యాధి కూడా సంతోషపడిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు చూడండి బాబా. ఒక్కొక్క విషయం ఎంత క్లారిటీగా చెప్తారు. ఇది చెప్పలేదనకుండా చెప్తారు. ఇక్కడ కూడా అలా అవుతుంది కదా. ఎవరి మహిమనైనా చేసినప్పుడు ఓహో అని అంటారు కదా. అలాగే వ్యాధికి కూడా ఓహో అని చెప్పండి.
భలే రా, ఈ సంగమయుగంలో మాత్రమే వస్తావు కదా, మళ్ళీ ఇంకా సంగమయుగం అయిపోతే రావు కదా. సత్యుగంలో అయితే 20 జన్మలు 2500 సంవత్సరాలు ఇంకా మా దగ్గరికే రావు నువ్వు అని దానికి వీడుకోలు ఇచ్చేయండి. ఓహో అని పాడి దాన్ని ఖుషీ చేసి సలామత్ చేసి పంపించేసేయండి అంటున్నారు బాబా. వ్యాధి కూడా సంతోషపడిపోతుంది. చూడండి ఇక్కడ కూడా అలా అవుతుంది కదా. ఎవరి మహిమనైనా చేసినప్పుడు ఓహో అంటారు కదా, అలాగే వ్యాధిని కూడా ఓహో అని చెప్పండి. అయ్యో ఇది నా దగ్గరికే ఎందుకు వచ్చింది, ఇదంతా నా లెక్కాచారమే అని అనుకోవద్దండి. ప్రాప్తి ముందు లెక్కాచారం ఏమీ లేనట్లే. ప్రాప్తులను ముందుంచుకోండి, లెక్కాచారాన్ని కూడా ముందుంచుకుంటే లెక్కాచారం ఎలా అనిపిస్తుంది, చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణ జీవితంలో ఏమి జరిగినా కానీ దాన్ని పాజిటివ్ రూపంలో చూడండి. నెగిటివ్ని పాజిటివ్ చేయడం వస్తుంది కదా, నెగిటివ్ని పాజిటివ్ల కోర్సులు చేయిస్తారు కదా, ఆ సమయంలో మీకు మీరు కోర్సు చేయించుకుంటే కష్టం సహజమైపోతుంది. కష్టం అన్న మాట బ్రాహ్మణుల డిక్షనరీలోనే ఉండకూడదు. అచ్చా, ఏ ఖాతా ఉన్నా ఆత్మతో కానీ శరీరంతో కానీ ప్రకృతితో కానీ ఏ ఖాతా ఉన్నా, ఎందుకంటే ప్రకృతి యొక్క ఈ పంచతత్వాలు కూడా ఒక్కొక్కసారి కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. చాలా కష్టాన్ని, వేడి 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 ఎండ, ఎంత చాలా ఇరిటేషన్, చాలా బేజారు అయిపోతుంది కదా. కనుక ఏ కర్మల లెక్కాచారాన్నైనా కూడా యోగం అనే అగ్నిలో భస్మం చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? జమా ఖాతాని పెంచుకోండి. మాటలు కూడా సాధారణ మాటలు ఉండకూడదు. మాటలలో కూడా భిన్న భిన్న భావాలు భావనలు ఉంటాయి. మాటల ద్వారా భావాలు భావనలు తెలుస్తాయి. కనుక ఎల్లప్పుడూ ఏ మాటలు మాట్లాడినా కానీ వాటిలో ఆత్మిక భావం ఉండాలి, మరియు శుభమైన శ్రేష్టమైన భావన ఉండాలి. మాటలు కూడా మరియు భావన కూడా. ఒక్కొక్కసారి మన మాటల్లో ఏదైనా వచ్చింది, మన భావనల్లో లేదంటే ఎదుటి వాళ్ళకి పొరపాటైందని సారీ చెప్తే కూడా అయిపోతుంది. ఒక్కొక్కసారి భావనలో లేదు, భావంలో లేదు, మాటల్లో ఉంది అంటే వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళు అట్లే ఊరికనే మాట్లాడతారు, అంతేగాని వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు భావాల్లో అట్లా లేదు అనుకుంటారు. అందుకే బాబా అంటున్నారు మాటలు కూడా మరియు భావన కూడా ఉండాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ మాయ యొక్క భావనలు. సదా శుభభావన, శుభ కామనలు ఉండాలి. శుభభావము, శుభ భావనలు ఉండాలి. అనేక మార్లు హృదయంలో భావం ఉంటుంది, మనసులో భావన ఉంటుంది. అందుకే అనేక మార్లు భావన చేస్తూ చేస్తూ భావంగా మారిపోతుంది. చెక్ చేసుకోండి. సమయం యొక్క ఖజానా, మాటల యొక్క ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, ఒక్కొక్క ఖజానాని చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి కదా. ఈ అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అప్పుడే ఫుల్ మార్కులు అనగా పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఏదో ఒక ఖజానా తక్కువగా జమ అయితే ఏం పర్వాలేదులే అని అనుకోవద్దండి. ఇట్లా స్కూల్లో సబ్జెక్టులు 6 ఉంటాయి. సైన్స్లో బాగా మార్కులు వచ్చి ఇంగ్లీష్లో తక్కువ వచ్చినాయంటే ఫస్ట్ క్లాస్ వస్తుందా? స్టేట్ ఫస్ట్ వస్తారా? రారు కదా. అందుకే బాబా అంటున్నారు ఏం పర్వాలేదులే అనుకోవద్దండి. పాస్ విత్ ఆనర్గా కావాలంటే అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అచ్చా, ఎవరైతే ఒక్క క్షణంలో సంకల్పాలను ఎక్కడ కావాలనో అక్కడ పెట్టగలం, ఏది ఆలోచించాలనుకుంటే అది ఆలోచించగలం అని ఇలా అనుకునేవారు చేతులెత్తండి. ఒక్క క్షణంలో మైండ్ కంట్రోల్ అయిపోవాలి. ఇలా ఒక్క క్షణంలో కాగలరా? ఒకవేళ అలా చెయ్యగలిగిన వారు చేతులెత్తండి. ఈ వాయుమండలంలో మధుబనంలో కూర్చొని ఉన్నారు. మధుబన వాయుమండలం శక్తిశాలి అయినది. ఈ వాయుమండలంలో ఈ సమయంలో మనస్సుని కంట్రోల్ చేయగలరా? ఖచ్చితంగా. నిమిషంలో చేసినా క్షణంలో చేసినా చేయగలరా?
ఆత్మ పరంధామ నివాసిగా అయిపోవాలి అని మనసుని ఆజ్ఞాపించండి. మనసు మీ ఆజ్ఞని పాటిస్తుందా, పాటించలేదా? ఇది చూసుకోండి. బాబ్దాదా డ్రిల్ చేయించారు. పరంధామ నివాసిగా కండి. ఇప్పుడిప్పుడే పరంధామ నివాసిగా కండి. ఇప్పుడిప్పుడే దేహంలో రండి. బాబా అంటున్నారు, ఈ విధంగా డ్రిల్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలు, సదా కష్టాన్ని క్షణంలో పరివర్తన చేసుకునే సహజయోగిలు, సదా సంకల్పము, సమయము, మాటలు, కర్మను శ్రేష్టంగా చేసుకునేవారు, సదా పొదుపు ఖాతాని పెంచుకునేవారు, సదా మనస్సుకు యజమానులు, మనస్సు, బుద్ధి, సంస్కారాలను ఆజ్ఞానుసారంగా నడిపించేవారు అయిన స్వరాజ్యాధికారి పిల్లలకు దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కానీ మనస్సుతో అయితే దూరంగా లేరు. నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలందరికీ బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. వరదానం. ఉన్నతుడైన తండ్రి, ఉన్నతమైన మేము, ఉన్నతమైన కార్యం ఈ స్మృతి ద్వారా శక్తిశాలిగా అయ్యే బాబా సమానులుగా కండి. బాబాను ఉన్నతము, మేము ఉన్నతము, బాబా వాళ్ళ కార్యం కూడా ఉన్నతం. వివరణ. ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో ఎవరైనా విఐపీల పిల్లలున్నట్లయితే వారు తమను కూడా విఐపీగా భావించుకుంటారు. సీఎం కొడుకు ఎట్లా ఉంటారు, ఎంత నషాతో ఉంటారు. ఆయన చూస్తానే ఈయన ఎవరో పెద్ద పోస్ట్ పొజిషన్ ఉండే ఆయన కొడుకు అనుకుంటారు. కానీ తండ్రి కంటే ఉన్నతమైన వారు ఎవరూ లేరు కదా. మేము అటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రి సంతానం, ఉన్నత ఆత్మలం. ఇటువంటి స్మృతి శక్తిశాలిగా తయారు చేస్తుంది. ఉన్నతుడైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యం అనే ఇటువంటి స్మృతిలో ఉండేవారు సదా తండ్రి సమానంగా అవుతారు. మొత్తం విశ్వంలో శ్రేష్టమైన మరియు ఉన్నతమైన ఆత్మలు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కావున మీ గాయనం మరియు పూజయే జరుగుతుంది. గాయనము జరుగుతుంది, ద్వాపర యుగం నుంచి పూజ కూడా జరుగుతుంది. స్లోగన్. సంపూర్ణత దర్పణంలో సూక్ష్మ ఆకర్షణలను పరిశీలించుకోండి మరియు ముక్తులుగా కండి. సంపూర్ణత అనేది మనసులో తీసుకొని వస్తే అప్పుడు నాలో ఇంకా ఏమేమి తక్కువ ఉన్నాయి అనేది, సంపూర్ణత అనేది ఒక అద్దం అనుకోండి. అద్దంలో చూసుకున్నప్పుడు ఇంకా మనం ఏమేమి డెకరేషన్ చేసుకోవాలా, ఏమేమి మనం అలంకరణ చేసుకోవాలా అనేదంతా కనిపిస్తుంది కదా. అట్లా బాబా అంటారు, సంపూర్ణత అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఏమేమి మనము తయారు చేసుకోవాలి అని. సో ఈరోజు 12వ తారీఖు యొక్క సంస్కారాల మిలనము, అవ్యక్త ఇషారా. సంస్కారాల మిలనం యొక్క రాస్ చేయడానికి పరస్పరం ఒకరి మాటల్ని ఒకరు స్వీకరించండి మరియు గౌరవించండి. ఒకవేళ స్వీకరించడం మరియు గౌరవించడం ఈ రెండూ వచ్చినట్లయితే సంపూర్ణత మరియు సఫలత రెండూ సమీపంగా వచ్చేస్తాయి. స్వీకరించడము, గౌరవించడము ఈ రెండూ వచ్చినట్లయితే సంపూర్ణత మరియు సఫలత రెండూ సమీపంగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఒకరు అనేకులను సంపూర్ణ సంస్కారాలు కలవారిగా తయారు చేస్తారో అప్పుడు సమాప్తి జరుగుతుంది, సమాప్తమైపోతుంది ప్రపంచం. సంపూర్ణ సంస్కారాలు కలవారిగా తయారు చేసినప్పుడు మొత్తం సమాప్తం అనేది
జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎన్ని రహస్యాలు చెప్పినారు బాబా. ఖజానాలను జమ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పాస్ విధాం అన్నారుగా, అయిపోతారు. ఛా. ఓం శాంతి. థ్యాంక్ యూ.